ఈ అసెంబ్లీలో ఇది లాస్ట్ సెషన్ అందులో కాబట్టి కొన్ని ఇప్పుడే రిలవెన్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మీరు చెప్పినట్టు ఒకటే దానికి పాటిస్తాం కానీ ఇప్పుడు ఒక 2-3 అంశాలని మీరు ఇచ్చిన టైంలోనే మెన్షన్ చేస్తాం. ఒకటి చేర్యాల రెవెన్యూ డివిజన్ రిక్వైర్మెంట్ గురించి అప్పుడు ఆదరా బాదరాగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దగ్గర కలిపింది అధ్యక్ష. అక్కడ 5 యూనిట్లు ఉన్నాయి రెవెన్యూ యూనిట్లు. ఒకటి చేర్యాల మున్సిపాలిటీ, చేర్యాల మండలం రూరల్ మండలం, కొమరవెల్లి మండలం, దూల్మిట్ట మండలం, అదేవిధంగా మద్దూరు. ఈ 5 యూనిట్ల కలిపి 1,00,000 జనాభా, 1,00,000 ఓట్లు ఉంటాయి, 2.5 లక్షల జనాభా ఉంటుంది అధ్యక్ష. అయితే ఆనాడు ఒకప్పుడు చేర్యాల నియోజకవర్గ కేంద్రంగా వెలసిల్లింది, మంచి సెంటర్గా ఉండేది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవ మంత్రి గారు కూడా ఈ అంశంలో ఇంతకుముందు అఖిలపక్షం అందరూ కోరినట్టే వారు కూడా కోరినరు. వారు మంత్రిగా అయిన తర్వాత కూడా వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక్కొక్కరు ఒక్కో దగ్గరికి వెళ్తున్నారు అధ్యక్ష. రెవెన్యూ మన నియోజకవర్గ సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితేనేమో జనగామకు రావాల్సి వస్తుంది, రెవెన్యూ సంబంధించిన సమస్యలకు సిద్దిపేట పోవాల్సి వస్తుంది, వ్యవసాయ సంబంధించిన సమస్యలకు గజ్వేల్ డివిజన్కి పోవాల్సి వస్తుంది, పోలీస్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ సంబంధించిన సమస్యలకు ఉన్నట్లయితే హుస్నాబాద్ పోవాల్సి వస్తుంది. మాకు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆనాడు ఆదరాబాదరగా చేస్తుంది కాబట్టి దీన్ని చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావాలి. చేర్యాలలోనే దానికి కావాల్సిన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి మనం కొద్దిమంది ఎంప్లాయీస్ని ఇచ్చినట్లయితే వీళ్ళందరూ కూడా అన్ని పనులు కూడా ఇక్కడే చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గౌరవ మంత్రివర్యులకు బాగా తెలుసు, వారు కూడా డిమాండ్ చేసి ఉన్నారు. కాబట్టి మీ ద్వారా వారికి కూడా లెటర్, అదే ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ పంపిస్తాం. దయచేసి దీన్ని ఇమ్మీడియట్గా దీన్ని చేసినట్లయితే ఆ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా అంటే ఇవన్నిట్లో కూడా ఇబ్బందులు కలగకుండా ఉంటాయని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. రెండో అంశం అధ్యక్ష, జనగామ హెడ్ క్వార్టర్స్లో మనకు హాస్పిటల్ కొద్దిగా అప్గ్రేడ్ అయింది, 300 బెడ్డెడ్గా 2 చోట్ల ఉండడం జరుగుతుంది. హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది. కానీ సిటీ స్కాన్ అనేది ఎప్పుడో ఉన్నది అధ్యక్ష. దాన్ని ఖరాబ్ అయితే రిపేర్ చేద్దామని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కావట్లే. దాన్ని డిస్పోజ్ చేయాలంటే కూడా పెద్ద ప్రాసెస్ అధ్యక్ష. రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉపయోగిస్తారు కాబట్టి దాన్ని డిస్మాంటిల్ చేయడానికి యాక్చువల్గా అది బాగా కావట్లేదు. కాబట్టి కొత్త తప్పనిసరి కావాలి, లేకపోతే ఇటు హైదరాబాద్ గాంధీ కానీ ఉస్మానియా రావాల్సి వస్తుంది, లేకపోతే ఎంజిఎం హైదరాబాద్ వరంగల్ పోవాల్సి వస్తుంది. సెకండ్ ఇయర్ కూడా మనం ఇవాళ మెడికల్ కాలేజ్ వస్తుంది. కాబట్టి ఈ లోపల ఇమ్మీడియట్గా ఎంఆర్ఐ కావాలి, సిటీ స్కాన్ కావాలి, మిగతా అన్ని కావాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ హ్యూమన్ రిసోర్సెస్ రిక్వైర్మెంట్ కూడా మీ ద్వారా హెల్త్ మినిస్టర్ గారికి ప్రభుత్వానికి కూడా పంపిస్తా. దాన్ని కూడా కొద్దిగా అయ్యేటట్లు చూడాల్సిందిగా విజ్ఞప్తి. మూడో అంశం అధ్యక్ష, మాకు ఇవాళ అనేక రిజర్వాయర్లు చేసుకున్న 80% నీళ్ళు వస్తున్నాయి. తపాస్పల్లి కానీ లేకపోతే అక్కడున్న లద్నూరు మిగతా రిజర్వాయర్లలో నీళ్లు నింపుకున్నట్లయితే ఆ కొన్ని నింపి ఉన్నాయి, కొన్ని నింపున్నా కూడా కాలువలకు నీళ్ళు రావట్లే. ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి పూర్తిగా నింపడానికి కావాల్సిన దేవాలయాల దగ్గర నీళ్లు ఉన్నాయి, ఆ రిజర్వాయర్లు నింపాలి, కాలువలకు వదలాలి. చెరువులను కూడా 250 పైన చెరువులు ఉంటే గత సంవత్సరం ఇదే టైంలో 120 చెరువులకు పైన నిండి ఉండేది, 75 నుండి 50%. ఇవాళ ఎంత ఉన్నాయంటే ఒక 5-10 చెరువులు మాత్రమే నిండి ఉన్నాయి. కాబట్టి దయచేసి అవకాశం ఉంది, నీళ్లు ఉన్నాయి, ఆ రిజర్వాయర్లు నింపాలి. అదేవిధంగా ఈ చెరువులు నింపుకున్నట్లయితే ఈ యాసంగి పంటలను కొద్దిగా సేవ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాం. లాస్ట్ అధ్యక్ష, ఇవాళ నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వేరుశెనగ రైతులకు కావలసిన ధర రావట్లే. దాని యొక్క మామూలుగా విత్తనాలకే 12,000 రూపాయలు క్వింటాల్కున్నది అధ్యక్ష. కాబట్టి దాన్ని అలా కొన్ని చోట్ల కొట్లాటలు కూడా అచ్చంపేటలో మీరు చూసినట్లయితే రైతులందరూ పోయి అక్కడ పోయి కూడా బయటకు పోయి కొట్లాట జరిగిన సందర్భం ఉన్నది. కాబట్టి విత్తనాలు పెరిగి ఇవాళ దాని యొక్క పంట ఖర్చు కూడా పెరిగిన సందర్భంగా ఇవాళ ఎంఎస్పి రేటు ఆనాడు నిర్ణయించింది ఉన్నది. ఎంఎస్పి రేటు కంటే కొద్దిగా అటు ఇటు వస్తుండొచ్చు, కానీ 8,000 10,000 ఉన్నది ఒక 2 కుప్పలకో 3 కుప్పలకో ఇస్తున్నారు, మిగతా వాటికి అసలు ఇవ్వట్లేదు. కాబట్టి ఒక నిగరాని ఖచ్చితంగా నిఘా దాని మీద ఉన్నట్లయితే ఆ రేట్ అనేది రైతులకు కష్టపడి పండించి విత్తనాలకు ఎక్కువ రేటు పెట్టి చేసిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి దీని మీద కూడా సత్వర చర్య తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రి కూడా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెలవు.